గత 9 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో బూటకపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చెప్పడం బూటకమని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్లపైన ఒట్లు వేసి రుణమాఫీ చేస్తానని చెప్పి ఆ హామీలను తొంగలో తొక్కారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని, పోలీసులు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని సురేందర్ చెప్పుకొచ్చారు. దేవుని సాక్షిగా ఈ రోజు ఈ రుణమాఫీ అనేది ఒక బూటకంగా రైతులు వివరిస్తా ఉన్నారు. ఇవాళ కామారెడ్డి జిల్లాలో ఏ సొసైటీకి వెళ్ళినా, ఏ క్లస్టర్కి వెళ్ళినా 100% రుణమాఫీ అయిందని చెప్పి కాంగ్రెస్ మంత్రులైనా రావచ్చు, చర్చకు రావచ్చు, ఎమ్మెల్యేలైనా రావచ్చు. ఇది ఒక బూటకమే రుణమాఫీ అనేది. ఈ బూటకాన్ని ప్రజలు ఎక్కడ ఎండగడతారో బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు హరీష్ రావు గారు ఆయన ఒకటే చెప్పాడు, నువ్వు రుణమాఫీ చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, సిద్ధమా అని చెప్పి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తే అది ఎక్కడ రేవంత్ రెడ్డి గారిని రాజీనామా అడుగుతారని చెప్పి ఈ రోజు సిద్దిపేటలో ఏం చేతగాక గుండాలను పంపించి అర్ధరాత్రి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది అది ప్రజలకు సంబంధించిన ఆస్తి, అది ప్రభుత్వ ఆస్తి, దాన్ని డ్యామేజ్ చేయడం, దానికి పోలీసులు వత్తాసు పలకడం చాలా సిగ్గుచేటి. ఈ రోజు తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత శాంతి భద్రతలు మొత్తం కూడా దిగజారిపోయినాయి. ఏ జిల్లాకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా హత్యలు, మహిళల మీద అగత్యాలు, చాలా విపరీతంగా దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇలా కామారెడ్డిలో తీసుకున్నా సరే గతంలో కంటే ఇప్పుడు చాలా శాంతి భద్రత దిగజారినాయి. ఇలా సిద్దిపేటలో అర్ధరాత్రి ఎవరు చేస్తారు? ఏ పార్టీ కార్యకర్తను మాట్లాడతాడా? కానీ గుండాలను పంపించి ఆయన ఎమ్మెల్యే క్యాంపస్ మీద దాడి చేయడం, ఏదో భయభ్రాంతులు, హరీష్ రావును భయభ్రాంతులు చేస్తే మిగతా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా భయపడతారు అనుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పుట్టిన ఆవిర్భావం నుంచి ఉద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి క్యాడర్ ఇక్కడ ఎవరు కూడా భయపడేటోళ్ళు గారు నీ తాటాకు సప్పులకు. ఇవాళ మేము రైతుల పక్షాన ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏదైతే ఉందో రుణమాఫీ, అది 100% అయ్యే వరకు నీ మెడల్ పట్టుకొని నీ ఎంబటనే ఉంటాం. ఇవాళ మేము గ్రామాలు తిరుగుతుంటే ఇప్పుడు 2-3 మండలాలు తిరిగి వస్తా అంటారు. మరి మా సొసైటీ చైర్మన్లు కూడా ఉన్నారు. ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ సొసైటీకి వెళ్ళినా 30-40% కంటే కూడా రుణమాఫీ రాలేదు. 2 లక్షలు ఉన్నా కాలేదు, 50,000 ఉన్నారు రుణమాఫీ కాలేదు, 70,000 ఉన్న రుణమాఫీ కాలేదు. కొంతమందికి రుణమాఫీ చేసి మేము రుణమాఫీ చేసినామని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఇలా మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇలా నువ్వు బేషరతుగా